హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాధిక జయచంద్ర. మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. ఇదొచ్చేసి పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా! మిడ్ టర్మ్ ఎగ్జామ్స్. సో, ఒక ఈవినింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అమ్మలందరూ ఎంత బిజీగా ఉంటారో చూపించాలనేసి ఈ యొక్క వీడియో అయితే చేశాను. సో, ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ 5 నుంచి నైట్ 10:30 లోపు నేనేమేం పనులు చేసుకున్నాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పాప అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా బాబు అయితే కాసేపు పడుకున్నాడు. ఇంకా పాప వాయిస్ విని వెంటనే లేచేసాడనమాట. ఫుల్ క్రాంకీగా ఉన్నాడు. మా వారు అప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చిన ఎగ్స్, ఇంకా సమ్ వెజిటబుల్స్ తీసుకొనొచ్చారు. వాటితో పాటు ఇంకా పిల్లల కోసం జెమ్స్ తీసుకొనొచ్చారు. సో, అవి ఇచ్చి కూర్చోబెడితే హాయిగా లేచి కూర్చొని తింటూ ఉన్నాడనమాట. ఇప్పుడైతే నేను పిల్లల కోసం పాలు కాచుతూ ఉన్నాను. ఇంకా మా వారి కోసం, నా కోసం కాఫీ కూడా పెట్టేస్తూ ఉన్నాను. సో, నేనెప్పుడు కూడా పాల మీద మీగడ తీసేసి ఇలా సెపరేట్ చేసి పెట్టుకుంటాననమాట. తర్వాత దాంతో వెన్న, నెయ్యి కాస్తూ ఉంటాను నేనే ఇంట్లో. సో, ఇప్పుడైతే పిల్లల కోసం బూస్ట్ అయితే వాడతాను ఎప్పుడు కూడా. ఇంకా మాకు బాదం మిక్స్ అయితే వేసుకుంటామనమాట మార్నింగ్ టైమ్స్. ఓన్లీ ఈవినింగ్స్ కాఫీ తాగుతున్నామనమాట. ముందు 2 టైమ్స్ కాఫీ తాగేవాళ్ళం. కాఫీ తగ్గించాలి అనేసి పాలకి షిఫ్ట్ అయిపోయామనమాట. సో, పాలల్లోకి బాదం మిక్స్ అయితే బావుంటది. మా వారికి ఇష్టం. సో, ఇద్దరం కూడా మార్నింగ్ బాదం పాలు, ఈవినింగ్ ఇలా కాఫీ తాగుతూ ఉన్నామనమాట. సో, నేనైతే కాఫీని ఇలా బయటకొచ్చి ప్రశాంతంగా తాగడానికి ఇష్టపడతాను. అట్‌లీస్ట్ ఆ కొంసేపైనా మనం మనతో టైమ్ స్పెండ్ చేసినట్లుగా ఉంటది. అందుకని కాసేపు అలా కూర్చొని, లేదంటే బయట నించొని చూస్తూ కాఫీ తాగుతాను. అది నాకిష్టమనమాట. నాకు ముందు కాఫీ అలవాటు లేకుండా ఉండే. ఆఫీస్‌కెళ్తూ ఉన్నప్పుడు అందరితో తాగి నాకు అలవాటయిపోయింది. ఇంకా మా వారితో పాటు నేను కూడా కాఫీ పెట్టుకొని తాగుతాననమాట. ఇప్పుడు పిల్లలకైతే పాలు తాపిస్తూ ఉన్నాను. సో, బాబుకి ఎప్పుడు కూడా నేనే కూర్చోబెట్టుకొని తాపిస్తాను. ఎందుకో నాకలా ఇష్టమనమాట. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళయిపోతే మనకలా తాపించే ఛాన్స్ ఉండదు కాబట్టి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేనే తాపించాలనేది నాకిష్టం. తినిపించేటప్పుడు కూడా నేనే తినిపిస్తాననమాట. అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించుకుంటూ ఉంటాను. ఇంకా వాళ్ళు ఇంకో 2 ఇయర్స్ అయితే ఇంకా పెద్దవాళ్ళయిపోతారు. ఇంక తర్వాత ఇలాంటివన్నీ మనం చెయ్యం కదా! అందుకే ఈ చిన్న ఏజ్‌లో వాళ్ళతో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయాలి. మామూలుగా అయితే ఇద్దరు తొందరగా తాగేస్తారు పాలు. ఈరోజు నేను వీడియో తీస్తున్నాననేసి ఇద్దరు నన్ను ఆట పట్టిస్తున్నారు. అసలు తొందరగా తాగట్లేదు. అలా ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. పాలు తాగడం అయిపోయాక నేనే వాళ్ళని కాసేపు కిందకెళ్ళి ఆడుకోమని పంపించాననమాట. ఎందుకంటే చదువు చదువు అంటే పాపం స్ట్రెస్ అయిపోతుందనేసి కాసేపు అలా ఆడుకొని రండమ్మా తర్వాత చదువుకుందువు అని చెప్పాను. ఇంకా మా పాపకి అది చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు చదువు అని కాకుండా మా మమ్మీ ఆడుకోమని పంపించింది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అని ఎగురుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇక వాళ్ళు ఇంకా వెళ్ళొచ్చేలోపు నేనైతే పైన బట్టలారేసాను. అవి తీసుకొని వద్దామనేసి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇవి కొత్తగా తీసుకొనొచ్చిన ప్లాంట్ అనమాట. ఈరోజైతే 2 ఫ్లవర్స్ కాసింది. ఇంకొక మొగ్గ ఉందనమాట. నాకెందుకో ఈ పువ్వుల్ని పెరకబుద్ధి కాదు. అలానే చెట్టుకి పెట్టాలనిపిస్తది. ఇంక నేనైతే ఇప్పుడు బట్టలన్నీ కిందకి తీసుకొనొచ్చేసాను. వాటన్నిటిని ఫోల్డ్ చేస్తూ ఉన్నాననమాట. పిల్లలు ఆడుకొనొచ్చేలోపు నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో, ఆ తర్వాత తన దగ్గర కూర్చోబెట్టి నేను చదివియడానికి టైం ఉంటుంది. అందుకే ఆలోపు వీలైనంత వరకు వంట పని ఏదైనా ఉంటే ఫినిష్ చేసేసి, ఇంకా తన దగ్గర కూర్చోవాలనేసి నేను అన్నీ ఫాస్ట్‌గా చేస్తూ ఉన్నాననమాట. ఇక బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఎవరి బట్టలు వాళ్ళ అల్మార్‌లో సర్దేశాననమాట అన్నిటిని కూడా. ఇంకా నేను ఈరోజైతే ఈవినింగ్ స్నాక్‌గా శనగలు నానబెట్టాననమాట. నానబెట్టి ఉడకబెట్టేసాను. సో, ఇప్పుడు అవైతే తిరువాత పెట్టేసి మా వారికి ఇస్తాను. ఇంకా పిల్లలొచ్చాక వాళ్ళకి కూడా ఇస్తాననమాట. ముందైతే స్నాక్స్ అంటే బజ్జీలు ఇలా అన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకో ఇప్పుడు నాకు బజ్జీలు అలాంటివి చేయాలంటే ఇష్టంగా లేదు. బయట ఎప్పుడన్నా తినడం తప్ప బజ్జీలు ఇప్పుడు ఇంట్లో చేసుకోవడం చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ మనమే తిని, మనమే మళ్ళీ బాధలు పడుకోవాలా అనే ఆలోచన వచ్చేసింది. అసలు కంప్లీట్‌గా ఆయిల్ ఫుడ్ అయితే తగ్గిచ్చేసాము. కానీ బిర్యానీ చేసుకొని తినడం మాత్రం అసలు మానలేదు. ఎందుకంటే బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్. అందరి ఫేవరెట్ కాబట్టి. సో, బిర్యానీకొకటి ఎక్సెప్షన్ అనమాట. మిగతా ఆయిల్ ఫుడ్‌లన్నీ ఆల్మోస్ట్ తగ్గిచ్చేసాము. నాకు ఓపికుంటే ఇంకా ఇలా స్నాక్స్ ఈవినింగ్‌కి శనగలు కానీ, ఉలవలు కానీ నానబెట్టేసి, ఉడకపెట్టేసి చేయించి ఇస్తాననమాట. ఇవి ఇంట్లో అందరూ బానే తింటారు.
ఇంకా అప్పుడప్పుడు నేనైతే నువ్వుల లడ్డు, లేకుంటే జొన్న లడ్డు ఇలాంటివి చేసి పెడుతూ ఉంటాను. సో, అవే ఈవినింగ్ కానీ, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ పిల్లలు తీసుకొని తింటూ ఉంటారు. నేను చేసే నువ్వుల లడ్డు అంటే మా పిల్లలకి కానీ, మా వారికి కానీ చాలా ఇష్టం. 1 కిలో నువ్వులేసి నేను నువ్వుల లడ్డు చేశానంటే 1 వీక్ కూడా ఉండవు. అంత తొందరగా తినేస్తారనమాట. ఇష్టంగా ఒక్కొక్కరు 2, 2 కూడా తినేస్తారు ఒక్కో రోజు. అంత బాగా ఇష్టము. అంత బాగా నచ్చుతాయి నేను చేసేవి. ఇంకా నువ్వుల లడ్డు తినడం చాలా హెల్త్‌కి మంచిది కాబట్టి, ఇంకా ఎన్ని తిన్నా కూడా ఏం కాదు. ఇప్పుడైతే నేను నైట్ టిఫిన్‌కి రెడీ చేస్తున్నాననమాట. నైట్ మేము డిన్నర్‌కి ఓన్లీ టిఫిన్సే తింటాము. సో, డిన్నర్‌కి ఇంకా దోస పిండుంది. దాంతో పొంగనాలేద్దాం అనుకోని ఫిక్స్ అయిపోయాను. సో, పొంగనాలు ప్లస్ చట్నీ అందరూ తింటారు. సో, ఒక పక్క నేను నా స్నాక్స్ తింటూ, ఆనియన్స్ కట్ చేస్తూ టిఫిన్‌కి రెడీ చేస్తూ ఉన్నాననమాట. ఎందుకంటే పాపొచ్చే లోపలే నేను ఆల్మోస్ట్ వంట పని ఫినిష్ చేసేసి తన దగ్గర కూర్చొని తర్వాత చదివియచ్చు. ఎందుకంటే ఇంకా వాళ్ళు చిన్న పిల్లలే కాబట్టి ఓన్‌గా చదువుకోమని ఇస్తే వాళ్ళు బాగా చదవరు. ఆహ్, మధ్య మధ్యలో అటు ఇటు లేసి తిరగడం, అంత కాన్సంట్రేటెడ్‌గా ఉండరు. ఒక ఫోర్త్ క్లాస్ వచ్చే వరకు మనం దగ్గరుండి చదివిస్తే తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్‌గా అది ఆహ్, వాళ్ళంతట వాళ్ళకే చదువుకోవడం వచ్చేస్తుందని నా ఫీలింగు. ఇలా దోసపిండి ఉన్నప్పుడు పొంగనాలు కానీ, దోసలు కానీ వేసుకుంటాం నైటు. లేదంటే ఆల్మోస్ట్ చపాతీనే చేసుకొని తింటా ఉంటామనమాట నైట్. ఒక 2 ఇయర్స్ నుంచి ఇలా టిఫిన్స్‌కైతే మేము మారిపోయాము నైట్ టైమ్స్. మా టైం ఒక 10 మినిట్స్ ఫాస్ట్ అనమాట. ఈవినింగ్ 6:20 అలా కావస్తుంది టైము. సో, ఇప్పుడైతే నేను దీపం పెట్టడానికి అన్ని పువ్వులు తీసేసి దీపం పెడుతూ ఉన్నాననమాట. నా పూజ చాలా సింపుల్‌గా ఉంటుంది. నాకేమనిపిస్తుందో అదైతే కోరుకుంటూ, ఇంకా నాకి ఇష్టమైన అందరి దేవుళ్ళని తలుచుకుంటూ నేను కాసేపు అలా కూర్చొని పూజ చేసేసుకుంటాననమాట. గంటలు గంటలు కూర్చొని నేను అక్కడే ఉండి అలా అయితే నేనెప్పుడు పూజ చేయలేదు. నాకు మనస్ఫూర్తిగా ఏమనిపిస్తుందో అది ఆ టైంలో దేవునితో అలా చెప్పుకునేసి పూజ ఫినిష్ చేసేస్తాననమాట. నాకు ఒక విషయం అర్థం కానిదేంటంటే, మనం పెద్ద పెద్ద స్కూల్స్‌లో చదివిస్తే పిల్లలు చదువుతారనుకునేసి చేర్పిస్తాము. అయినా కూడా వాళ్ళని మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టి చదివించాల్సొస్తుంది. ఎంత పెద్ద స్కూల్ అయినా సరే ఇంట్లో కూర్చొని పిల్లలకి పేరెంట్స్ మళ్ళీ ఏదో ఒక విషయం నేర్పించాల్సే వస్తుంది. ఇంకా మళ్ళీ అలాంటప్పుడు ఏ స్కూల్ అయితే ఏంటి అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు చదువుతున్న ఈ పిల్లలతో కంపేర్ చేసుకుంటే చిన్నప్పుడు మనం చదివిన చదువులే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనతో పాటు అమ్మ, నాన్న కూర్చొని అన్నీ నేర్పించేవాళ్ళు కాదు. వాళ్ళు జస్ట్ చదువుకోనైతే వదిలేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంతంత పెద్ద చదువులైతే చదువుకోలేదు కాబట్టి జస్ట్ చదువుకోమని చెప్పేవాళ్ళు. మనకు తెలిసిన కాడికి ఏదో చదువుకొని అలా పాస్ అయిపోయాం. ఇప్పుడైతే జాబులు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు చదువుతున్న పిల్లలకైతే ప్రతి పేరెంట్స్ ఇంట్లో కూర్చొని చెప్పించాలి. లేదంటే ట్యూషన్‌కి పంపించాలి. ఇదైతే కంపల్సరీ అయిపోయింది. ఆల్రెడీ బిజీగా ఉన్న లైఫ్‌కి మళ్ళీ ఇదొక బిజీ అనమాట. పిల్లలైతే కింద నుంచి వచ్చేసారనమాట ఆడుకొని. ఇంక నేను వాళ్ళకి కాస్త స్నాక్స్ తినమనేసి అవి శనగలు ఇచ్చాననమాట. ఇద్దరు కొంచెం తింటూ ఉన్నారు. సో, ఇవి అయిపోయాక ఇంక చదువుకోమనేసి కూర్చోబెట్టేస్తాను పాపని. ఇంకా వంట చేయడం పూర్తి అవ్వలేదు. అందుకే వీళ్ళు స్నాక్స్ తినేలోపు నేను ఇంకా వంట అయితే పూర్తి చేసేస్తాను. పొంగనాల కోసం ఇలా మొత్తం తర్వాత రెడీ చేసేసుకొని దోసపిండిలో మిక్స్ చేసేసుకుంటే సరిపోద్ది. తర్వాత వాళ్ళు తినాలనుకున్నప్పుడు మనం ఒక్కొక్కరికి వేస్తూ ఉంటే అయిపోతుందనమాట. సో, చట్నీ కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను. సో, జస్ట్ మిక్సీ పట్టడమే ఇంకా. సో, అంతా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఒక పక్క పాపని చదివిస్తూ బాబుకి స్నాక్స్ తినిపిస్తూ ఉన్నాననమాట. సో, ఎందుకంటే ఆయన సరిగ్గా తినలేదు. అందుకనే నేను మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకొని తినిపిస్తాను. సో, ఈ పాపకి ఈరోజు ఈవీఎస్ ఎగ్జామ్ ఉందనమాట. ఈవీఎస్ ప్రాజెక్ట్ వర్క్. సో, అందులో వైవా క్వెషన్స్ కూడా అడుగుతారు. సో, అండ్ లిజనింగ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. సో, అన్నీ కూడా నేర్పించాలి. ప్రాజెక్ట్ వర్క్ తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉందనమాట. Plant and plant products are called as plant eaters and herbivores. Examples. Cow, goat, horses, rabbit, and Giraffe. giraffe. And so on. There are so many examples. So many examples of the herbivores. Okay. Next, second, carnivores. Animals that animals that eat insects. Listening skills. INNTRO, true, UCE.
పాపని బాబు డిస్టర్బ్ చేస్తున్నాడనేసి ఇలా పక్కకు తీసుకొచ్చి నేను తినిపిస్తూ ఉన్నాను. ఒక పక్క పాప చెప్పేది వింటూ ఉన్నాననమాట. సో, ఇలా చదివిస్తూ ఉన్నాను. ఇంక తర్వాత 8:30కి ఆ టైంలో ఇంకా పిల్లలకి ఇంకా మా వారికి టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నాననమాట. సో, పొంగనాలు ఇలా వేసేసి నేను మధ్య మధ్యలో ఇంకా వెజిల్స్ అన్నీ వాష్ చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ అన్నీ ఉండేటివి. సో, ఆఫ్టర్‌నూన్ అన్నీ ముందే వాష్ చేసేసాను. అయినా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్‌వి ఇంకా పాలు తాగినవి అన్నీ ఉంటాయి కదా! అన్నీ కూడా వాష్ చేస్తూ ఒక పక్క ఇవి పెట్టాననమాట. ఈ పొంగనాలు వేస్తున్నప్పుడు నేను వరుసగా 3 పనులు ప్యారలెల్‌గా చేస్తూ ఉన్నాను. ఒకటి ఇవి వేసి పెట్టాను. ఇంకొకటి వెజిల్స్ వాష్ చేస్తున్నాను. ఇంకొకటేంటంటే పాపకి క్వెషన్స్ అడుగుతూ ఉన్నాను. తను ఎంతవరకు నేర్చుకుంది అనేసి. నేను క్వెషన్స్ అడుగుతూ ఉంటే తను చెప్తూ ఉందనమాట. సో, ఇలా మల్టీ టాస్క్ చేయకపోతే ఎగ్జామ్స్ అప్పుడైతే అసలు టైం కుదరదనమాట. ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నా ఇలానే ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే, ఒకవేళ తన దగ్గరే కూర్చొని అన్నీ నేర్పించే లోపులు టైం అయిపోతుంది. మిగతా వాళ్ళందరూ ఆకలితో ఉంటారు. అలా కాకుండా అన్నీ అయిపోయిన తర్వాత తన దగ్గరికెళ్దామంటే తనకు నిద్రొచ్చేస్తుంది. సో, అందుకనేసి ఇలా మల్టీ టాస్కింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో, పాపకు ఒక పక్క నేర్పిస్తూ, ఇంకొక పక్క ఇంట్లో వంట పని లేదా ఆహ్, అంట్లు తోమడమో ఏదో ఒకటి చేయడం ఖచ్చితం అయిపోయింది. ఇది నాకే కాదు ఆల్మోస్ట్ అందరి మామ్స్‌కి ఇలానే ఉంటదనుకుంటున్నాను. చాలా బిజీ అంటే చాలా బిజీగా అనిపిస్తుంది. వీళ్ళకి సిలబస్ ఎంత ఉంటుందంటే, ఒక్క మిడ్ టర్మ్ ఎగ్జామ్‌కి 6 లెసన్స్ ఉంటాయి. పాపం వాళ్ళు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి. చాలా బాధేస్తది. ఇంతింత సిలబస్ ఇంతింత చిన్న పిల్లలకి ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. అంత చిన్న వయసుకి అంత సిలబస్ పెట్టేస్తే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? మనం ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్‌లో నేర్చుకునేది వీళ్ళు సెకండ్ క్లాస్‌లోనే నేర్చుకోవాల్సొస్తుంది. అంత స్ట్రెస్ పెట్టేస్తున్నారేమో అని అనిపిస్తుంది పిల్లల పైన ఈ టీచర్స్. ఏమో చెప్పలేం. బయటున్న కాంపిటీషన్ వల్ల ఇలా అందరూ తయారైపోయారో ఏమో అర్థం కాదు మరి. సో, ఏదేమైతే మనం వెనక్కి పడిపోకూడదు కదా! మన పిల్లల్ని కూడా వెనక్కి పడనివ్వకూడదు. సో, అన్నీ నేర్పించాలి. అన్నీ నేర్చుకోవాలి వాళ్ళు. అందరిలా బాగుండాలి. సో, ఇది ప్రతి ఒక్క మామ్ అనుకుంటది. సో, నేను ఇక్కడ అన్ని వెజల్స్ వాష్ చేస్తూ ఒక పక్క పొంగనాలేస్తూ ఉన్నాననమాట. మధ్య మధ్యలో ఇంకా మా వారికి ఇచ్చాను. తను తింటూ ఉన్నారు. ఇంక తర్వాత పాపకి కూడా పెట్టాను. పాప కూడా తింటూ ఉంది. తర్వాత మా బాబుకి తినిపిస్తాననమాట నేనే. సో, పాప సరిగ్గా తినలేదు. ఎగ్జామ్స్ అప్పుడు సరిగ్గా తినదు. నేనే తినిపిస్తాను తనకి. పిల్లలిద్దరికీ తినిపించి తర్వాత తినేసరికి 9 అయిపోయింది. ఇంకా తర్వాత ఉన్న వెజిల్స్ అన్నీ వాష్ చేసేసి, ఇంకా పైన కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇలా అన్నీ క్లీన్ చేసుకునేసరికి నైట్ 10:15 అయితే అయింది టైము. ఇంకా పాపకి, బాబుకి నిద్రొస్తుంది. అందుకే వాళ్ళని పడుకోబెట్టేసాను. సో, ఇలా ఉంటది ఒక ఈవినింగ్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందరికొచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. థాంక్ యూ అండి. బై బాయ్.